జనవరి 15 సంక్రాంతి రోజు గుర్తుపెట్టుకొని ఈ ఆకు తింటే చాలు మీ జాతకం మారిపోతుంది. సంవత్సరమంతా ఇంట్లో కనకవర్షమే. మన తెలుగువారి అతిపెద్ద పండుగ, పంటల పండుగ అయిన సంక్రాంతి వచ్చేస్తుంది. ఈ సంక్రాంతి రోజున మన జాతకాన్ని మార్చే ఒక అద్భుతమైన రహస్యం మన ప్రకృతిలో దాగి ఉంది. ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు మన జాతకంలో ఉన్న దోషాలన్నీ పోయి వద్దన్న ధనం వెల్లువలా వచ్చి పడుతుంది. ఒంట్లో ఉన్న దరిద్రం, అనారోగ్యం అన్నీ మటుమాయమైపోయి ఆయుష్ పెరుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఈ పవిత్రమైన సంక్రాంతి రోజున ఏ ఆకును తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఏ రంగు చీర కట్టుకుంటే మంచిది, ఈరోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. ఇది తెలుగువారి పెద్ద పండుగ. ఈ పండుగను మొత్తం 3 రోజులు జరుపుకుంటారు. కొంతమంది 4 రోజులు కూడా జరుపుకుంటారు. పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోనికి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్న తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ పండుగ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా జరుపుకుంటూ ఉంటారు. మనం సంక్రాంతి ఎలా చేసుకుంటూ ఉంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగను లోహరి పేరుతో చాలా విశిష్టంగా ఆచరిస్తారు. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయటం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తుంది. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు. మహారాణిలా ముందు భోగిని, వెనుక కనుమును వెంట వేసుకుని చిలకెత్తెల మధ్య కుమార్తెల సంక్రాంతి వస్తుంది. ఇదే రోజున పితృదేవతారాధన చేయటం వల్ల వారి శుభాశీస్సులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు. ఇక 3వ రోజు కనుమ. సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ రోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను, ఎద్దులను పూజిస్తారు. కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు. కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు. ఈ 3 రోజులు పూర్తయిన తర్వాత ఆయా గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామ దేవతను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసి జాతరను నిర్వహిస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళ గ్రామంలోనికి ఎలాంటి దుష్ట శక్తులు అడుగుపెట్టవు. అంతేకాక గ్రామంలోనికి ఎలాంటి వ్యాధులు చేరకుండా గ్రామ దేవత కాపాడుతుందని నమ్మకం. ఈ 3 కాకుండా కొంతమంది 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగను ఇలా 3 లేదా 4 రోజుల పాటు జరుపుకుంటారు. ఇక ఈ రోజు జరిపే కోడి పందాలు యుద్ధ నీతిని గెలిపించే పందెంకు గుర్తు. పండుగ రోజున సూర్య భగవానుని పూజించాలంటే గంగానదిలో స్నానం చేసి ఆజ్యం సమర్పించాలి. ఆయా దేవతలకు పూజ చేసి వారి ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి. ఒకవేళ మీరు గంగా నదిలో కాకుండా మరేదైనా నదిలో స్నానం చేస్తే ఆ నది ఆశీర్వాదం కోసం ప్రార్థించండి. వ్యవసాయ భూములను
ఉత్పాదకంగా ఉంచటంలో సహాయపడినందుకు నదులు, నీటి వనరులు, సూర్యుని వంటి ప్రకృతి జనకాల పట్ల కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇలా చేయాలి. ఈ రోజున శివుడు, విష్ణువు, లక్ష్మీదేవిని కూడా పూజించాలి. దేవతలకు నువ్వులు, బెల్లం, పాలు, తాజా వరి కోతతో చేసిన అన్నం సమర్పించటం ద్వారా వారి ఆశీర్వాదం పొందవచ్చు. ఈ రోజున వీలైతే మీ ఇంటికి కొత్త చీపురు కొని తెచ్చుకోండి. నువ్వులు, బెల్లము, లడ్లను తయారు చేయటం, దేవతలకు సమర్పించటం ఈ పండుగ సందర్భంగా పాటించే ముఖ్యమైన ఆచారాలలో ఒకటి. అయితే ఈ సంక్రాంతి రోజు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పరమ పవిత్రమైన ఈ సంక్రాంతి రోజు ఎవ్వరూ కూడా మాంసాహారం వండకూడదు, తినకూడదు. చాలామంది మాంసాహారం వండుకొని తింటూ ఉంటారు. అలా తింటే సూర్య భగవానుడికి కోపం వస్తుంది. ఈరోజు మాంసాహారం తింటే ఘోర నరకాన్ని పొందుతారు, దరిద్రం చుట్టుకుంటుంది. కాబట్టి ఆడవారు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మాంసాహారం వండవద్దు. ఇంట్లో ఎవ్వరూ కూడా మాంసాహారం తినకుండా చూసుకొని జాగ్రత్త పడండి. ఇక ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఇంట్లో ఆడవారు తీపి గుమ్మడికాయ కూర లేదా దప్పలం లేదా చిక్కుడు, వంకాయ, అరటికాయ, టమాటా కలిపి కలగూర, ఈ మూడిటిల్లో ఏ కూర వండినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. మీ కుటుంబము సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు గుర్తుంచుకొని సంక్రాంతి రోజు ఇంట్లో తీపి గుమ్మడికాయ కూర లేదా దప్పలం లేదా కలగూర వండి సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందండి. మాంసాహారం వండితే మాత్రం సూర్య భగవానుడి ఆగ్రహానికి గురి అవుతారు. కనుక గుర్తుపెట్టుకుని ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి. ఇంట్లో అందరూ ఈ ఆహార నియమాలు పాటించేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆడవారిది. ఈ రోజున ఎవరైనా సరే సన్యాసి మీ ఇంటికి వస్తే అతని ఖాళీ చేతులతో వెళ్ళనివ్వవద్దు. వారికి ఏదో ఒకటి దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది. నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయటం, సూర్య భగవానుడు, శనిదేవతలకు నైవేద్యాలు సమర్పించటం, గాలిపటాలు ఎగురవేయటం ఈ పండుగను జరుపుకునే విలక్షణమైన మార్గాలు. కాబట్టి ఆడవారు ఈ సంక్రాంతి రోజు కూర వండేటప్పుడు ఈ నియమాలను పాటించి సూర్య భగవానుడి అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. సంక్రాంతి పండుగకు అందరూ సాధారణంగా కొత్త బట్టలు వేసుకుంటారు, కొత్త బట్టలు ధరిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తారు. భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారు భోగభాగ్యాలను అనుభవిస్తారనే నానుడి ఉంది. సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవెన, ఆశీర్వాదాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుమ రోజు కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంత వరకు నూతన వస్త్రాలకు లోటు రాదని శాస్త్రాలలో ఉంది. కాబట్టి ఈ 3 రోజుల్లో తప్పనిసరిగా కొత్త బట్టలు వేసుకోవాలి. అందుకే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకొని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించాలి. సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు మంచి జరుగుతుంది. ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకుని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఇలా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి. బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు. కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మీకే మంచిది. భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్, సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్, కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్, ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఇక గాజుల విషయానికి వస్తే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లోనూ కూడా గ్రీన్, పింక్, రెడ్ ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులను ధరించినా
సరే, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజు ఈ పండుగలో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఎప్పుడు మనమే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అదే. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవటమే అసలైన పండుగ అని చెప్తోంది. పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయటం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. హరిదాసులు, బుడబుక్కల వారు, గంగిరెద్దుల వారు పండగ శోభను పెంచేవారెందరో వీళ్ళందరికీ తోచిన సహాయం చేస్తారు. ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారు. ఇక ఈ సంక్రాంతి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు ఒంట్లోని దరిద్రం పోయి ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతిలో భాగమైన ఆకులకు మనం ఊహించని అపారమైన శక్తి ఉంటుందని మన పురాణాలు, శాస్త్రాలు ఘంటాపదంగా చెప్తూ ఉన్నాయి. ప్రకృతిని మనం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తాం. పచ్చని చెట్లు పరమాత్మ స్వరూపం అని పెద్దలు ఊరకనే అనలేదు. ఆకులలో ఉండే ఆ పచ్చదనం మన కళ్ళకు మాత్రమే కాదు, మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఆకులలో ఉండే జీవశక్తి మన శరీరంలోని నాడులను ఉత్తేజితం చేసి మనకు అపారమైన బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే మన సాంప్రదాయంలో ప్రతి పూజలోనూ, ప్రతి శుభకార్యంలోనూ వివిధ రకాల ఆకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రహ దోషాలను, జాతక దోషాలను తొలగించే శక్తి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆకులకు ఉంటుంది. అన్ని రకాల ఆకుల్లోకెల్లా రేగు ఆకు అంటే సాక్షాత్తు ఆ సూర్యభగవానుడికి, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. సంక్రాంతి రోజున సూర్యుడి అనుగ్రహం పొందడానికి రేగు ఆకు ఒక అద్భుతమైన మార్గం. రేగు చెట్టును సంస్కృతంలో బదిరీ వృక్షం అంటారు. ఆ మహావిష్ణువు బదిరీనాథులో ఈ బదిరీ వృక్షం కిందనే తపస్సు చేశాడని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే రేగి పండ్లను, రేగి ఆకులను విష్ణు స్వరూపంగా భావిస్తాం. సంక్రాంతి పండుగలో రేగి పండ్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ ఆకులకు కూడా అంతే శక్తి ఉంటుంది. ఈ సంక్రాంతి రోజున మీరు ఒక చిన్న రేగి ఆకును స్వీకరిస్తే మీ శరీరంలోని దరిద్రమంతా పోయి ఆయుష్ పెరుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి బయటపడలేకపోతూ ఉన్నారో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో వారందరికీ ఈ చిన్న పరిహారం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ప్రకృతిలో దాగి ఉన్న ఒక రహస్య శక్తి. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం సంక్రాంతి పండుగ రోజున చెట్టు నుండి ఆకులు కొయ్యకూడదు. పండుగ నాడు చెట్లను తాకటం, వాటి కొమ్మలను విరవటం దోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు సంక్రాంతి రోజున ఆకు తినాలి అంటే ఆ ఆకును ఒక రోజు ముందే సిద్ధం చేసుకోవాలి. అంటే భోగి రోజు సాయంత్రం లోపే మీరు ఏదైనా రేగి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు మనసారా నమస్కారం చేసుకోండి. ఓ బదిరీ వృక్షమా, రేపు సంక్రాంతి సందర్భంగా మీ ఆకులను ప్రసాదంగా స్వీకరించాలనుకుంటున్నాను. దయచేసి అనుమతించు అని ప్రార్థించి ఒక చిన్న రేగు రెమ్మను మాత్రమే తెచ్చుకోండి. ఆ తెచ్చిన రేగు ఆకులను ఇంటికి తెచ్చాక మంచినీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత సంక్రాంతి రోజున ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకుని మీ పూజా గదిలో ఉన్న శ్రీ మహావిష్ణువు లేదా సూర్యభగవానుడి ఫోటో ముందు ఈ రేగు ఆకులను ఉంచండి. ఈ ఆకులను స్వామి పాదాల దగ్గర ఉంచి ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. మీరు పూజలో ఉంచిన ఆ సమయంలో ఆ రేగు ఆకులు దైవిక శక్తిని గ్రహిస్తాయి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఆకులను సాక్షాత్తు ఆ నారాయణుడి ప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఈ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. కేవలం మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఆకులను ఇవ్వండి. ఒక్కొక్కరు ఒక 2 లేదా 3 చిన్న రేగు ఆకులను తీసుకుంటే సరిపోతుంది. రేగి ఆకులు తినదగిన విధంగానే ఉంటాయి. లేదు మేము అలా ఒట్టి రేగి ఆకులు తినలేము అనిపిస్తే ఒక చిన్న చిట్కా పాటించండి. ఆ ఆకుల మీద కొంచెం తేనె కానీ లేదా చిన్న బెల్లం ముక్కను కానీ లేదంటే కొంచెం పంచదారను కానీ వేసుకొని తినవచ్చు. ఒకవేళ మీరు ఆకులను నేరుగా
నమలలేము అనుకుంటే ఆ రేగు ఆకులను తీసుకుని అందులో కొంచెం తేనె లేదా బెల్లం కలిపి మెత్తగా నూరండి. అలా చేసిన మిశ్రమాన్ని ఒక చిన్న ఉండలాగా చేసి ప్రసాదంగా మింగేయవచ్చు. ఏ విధంగా తీసుకున్నా సరే ఆ పవిత్రమైన రేగు ఆకు మీ శరీరంలోనికి వెళ్ళటం ముఖ్యం. ఇలా చేయటం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. ఈ ఆకును స్వీకరించటం వల్ల మీ జాతకంలో ఉండే పాపదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. సంక్రాంతి నాడు రేగి ఆకును ప్రసాదంగా స్వీకరించిన వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. మీరు వద్దన్నా సరే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. మీ శరీరంలో ఉండే ప్రతికూల శక్తి నశించి దాని స్థానంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. ఆయుష్ వృద్ధి చెందుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. సంక్రాంతి అంటేనే కొత్త వెలుగులు నింపే పండుగ. అటువంటి సమయంలో ప్రకృతి ఇచ్చే ఈ వరప్రసాదాన్ని మనం వదులుకోకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భోగి రోజున ఆకు తెచ్చుకోవటం, సంక్రాంతి రోజు పూజలో ఉంచి ప్రసాదంగా స్వీకరించటం, ఈ 2 పనులు చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది. భక్తితో నమ్మకంతో ఈ పని చేయండి. ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగుతూ ఉంటుంది. సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరవేస్తారు. ఆ గాలిపటం దారం లాంటిది జీవితం. ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినప్పుడు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైన ముందుకు వెళ్తుంది. అయితే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్టి గుప్పెట్లోనికి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడి లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా భగవంతుని చేతిలోనే ఉంటామన్న సంగతిని మర్చిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులు ఉన్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికి వర్తిస్తుంది. మరి ఇంత పెద్ద పండుగ రోజున కాకి మీ ఇంటి ముందు పదే పదే అరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారం కాకికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పురాణాల ప్రకారం కాకి శనిదేవుని వాహనం. ఈ కారణం చేత కాకికి పూజలు కూడా చేస్తారు. మన పూర్వీకులు చెప్పిన ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతూ ఉంటారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి శాస్త్రం ప్రకారం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మనం చేయబోయే పని విజయవంతంగా పూర్తవుతుంది అని దాని అర్థమని శాస్త్రం చెప్తోంది. నిండుగా ఉన్న నీళ్లను కాకి త్రాగితే త్వరలో ధనవంతులు కాబోతూ ఉన్నారు అని శాస్త్రంలో చెప్పబడింది. అలాగే కాకి నోటితో ఏదైనా పట్టుకొని వెళ్తూ దానిని మనపై పడేస్తే అది అశుభకరంగా భావించాలి. ఒకవేళ కాకి తలపై వాలితే వారు త్వరలో సమాజంలో గౌరవం కోల్పోతారని చెప్పబడుతోంది. కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి మరణించటం ఖాయం అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఒక కాకి ఇంటి మీద ఉంటే అది దుర్వార్త అని, ఒకటి కంటే ఎక్కువ మన ఇంటి మీద ఉంటే మంచి వార్త అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కొబ్బరాకు లేదా తాటాకు మీద ఉన్న కాకిని చూస్తే మరణం సంభవిస్తుందని కాకి శాస్త్రం చెప్తోంది. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక కాకులు స్నానమాచరిస్తూ ఉంటాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు. ఇంతటి విశిష్టత కలిగిన కాకి సంక్రాంతి ముందు రోజులలో లేదా సంక్రాంతి పర్వదినాలలో ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మీ ఇంట్లోకి చుట్టాలు వస్తారని అర్థం చేసుకోవాలి. లేదా పితృదేవతలు మీ ఇంటి ముందు వచ్చి ఉన్నారని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో వారు మంచి శుభవార్తలు వింటారని కూడా ఒక అర్థం ఉంది. ఇంటి ముందుకు వచ్చి అరిచే కాకులను ఎంగిలి చేయితో తరమకూడదు. అలా చేస్తే కూటికి గతి లేకుండా పోతారని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇంటికి కాకి వచ్చి అరుస్తూ ఉంటే దానికి కొంచెం బియ్యం కానీ, ఆహారాన్ని కానీ, అన్నాన్ని కానీ పెట్టాలి.
కాకిలో మన పూర్వీకులు ఉంటారు కాబట్టి కాకికి అన్నం పెడితే మన పూర్వీకులు సంతోషిస్తారు. ఈ పెద్ద పండగకు అంటే ఈ పెద్ద పండుగ అనేది పెద్దల పండుగ కాబట్టి మన పెద్దలే వచ్చారని మనం గ్రహించి వారికి అన్నం పెడితే మన పూర్వీకులు సంతోషిస్తారు. మనం తినే సమయంలో కాకి వస్తే గిన్నెలో నుంచి ఒక ముద్ద అన్నం కాకికి వేయాలి. కాకికి మనం తినే పళ్ళెంలో నుంచి అన్నం ముద్దను వేయకూడదు. ఎంగిలి అన్నం కాకికి ఎప్పుడూ పెట్టకూడదు. మనం అన్నం తినే ముందు ఒక ముద్ద పెద్దల పేరున తీయాలి లేదా మూగ జీవాలకు ఒక ముద్దను తీయాలి. కాకికి అన్నం పెట్టడం వల్ల శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ పెద్ద పండుగను మనం 3 రోజులు జరుపుకుంటాం. ఈ 3 రోజులలో కనుమ రోజున పెద్దల పండుగగా జరుపుకుంటూ ఉంటాం. అంటే ఆ రోజు మన పూర్వీకులను తలుచుకుని వారికి ఇష్టమైన పదార్థాలను వండి వారికి పెడతాం. అంతేకాకుండా వారికి కొత్త బట్టలు పెట్టి ఎవరికైనా దానంగా ఇస్తాం. వారికి పెట్టిన పదార్థాలను కాకులకు పెడతాం. ఇలా చేయటం వల్ల పెద్దలు తృప్తి చెంది ఆనందంగా తమ లోకాలకు వెళ్ళిపోతారు. ఈ కనుమ రోజు మన పితృదేవతలు కాకుల రూపంలో వచ్చి మనం పెట్టిన పదార్థాలను తిని కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు. కాబట్టి కనుమ రోజు అదేవిధంగా సంక్రాంతి 3 రోజులు కూడా లేదా సంక్రాంతి లోపు మీకు ఎంత పని ఉన్నా సరే, ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే కాకి వచ్చి అరిస్తే మాత్రం తప్పకుండా ఒక ముద్ద అన్నం పెట్టండి. సంక్రాంతి 3 రోజులు కాకులకు తప్పకుండా ఆహారం సమర్పించండి. తద్వారా కుటుంబ అభివృద్ధి అనేది జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా సంక్రాంతి వచ్చే లోపు లేదా సంక్రాంతి 3 రోజులు కూడా కాకి వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే దానికి అన్నం పెట్టండి. సంక్రాంతి ముందు కాకి మీ ఇంటికి వచ్చింది అంటే మీ పూర్వీకులు ఎవరో మీ ఇంటికి వచ్చినట్లు. కాబట్టి కాకి మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అది మీకు శుభ ఫలితాలనే ఇస్తుంది. కాకి అరుపు అశుభం అని భావించి దానిని తరిమి కొట్టకండి. కాకి అరుస్తుంది అంటే దానికి ఏదో కారణం ఉంటుంది. దానికి ఆకలి వేసిన, మీ ఇంటికి చుట్టాలు వస్తూ ఉన్నారు అని దానికి తెలిసిన అరుపుతోనే సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి కాకి వచ్చి అరిస్తే దానిని ఆకలిని తీర్చండి. కాకికి మనస్ఫూర్తిగా ఆహారాన్ని అర్పించాలి. అప్పుడే మన పూర్వీకులు కూడా సంతోషించి మనల్ని దీవిస్తూ ఉంటారు.